హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వే. మేమైతే మొన్న సాటర్డే అయితే వికారాబాద్ వెళ్దామని ప్లాన్ చేసాం. సంతోష్ ఫ్యామిలీ ధాబా దగ్గర అయితే ఆగాం. ప్యూర్ వెజ్. మాకైతే అక్కడ ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. ఒక్క పన్నీర్ కర్రీ తప్ప మిగతాదంతా చాలా బాగున్నది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. అండ్ అక్కడ తినేసి మేమైతే స్టార్ట్ అవుదామని అనుకున్నాం. అక్కడ అప్పటికే టైం 2 అయితే అయిపోయింది. మన పునీలు అయితే అక్కడ ఫుడ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనోడు ఫుడ్ వీడియోస్ అవి ఎక్కువ చూస్తూ ఉంటాడు కాబట్టి మనోడు మంచి నీట్గా చేస్తూ ఉంటాడు. మనకి ఫుడ్ గురించి అంత తెలియదు కాబట్టి మనం అయితే నార్మల్గా నోటుగా తినేస్తాం. అండ్ అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి దగ్గరగా శ్రీశైలం ఇవి దాటుకుని అయితే వెళ్ళాం. ఇక్కడ చూస్తున్నారు కదా, లోటస్ ధామ్ అయితే ఉన్నది దారి మధ్యలో. కానీ మాకైతే ఎక్కువ టైం లేదని మేము ఈవినింగ్ అయిపోయింది, అప్పటికే 3:30 అయిపోయిందని. సో జస్ట్ అట్లా వీడియో బయట నుంచి అయితే షూట్ చేస్తూ అలా అయితే ముందుకైతే వెళ్ళిపోయాం. లోపల అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నేను కూడా వెళ్ళలేదు. మీరు ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి, ఆ ఊర్లో ఎలా ఉంటుందో లోపల విని ఈ బిల్డింగ్ అయితే ఏంటో. మేమైతే ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో రూఫ్ టాప్ కార్ కాబట్టి నేనైతే పైకి ఎక్కి జస్ట్ ఒక సెల్ఫీ వీడియో తీసుకుందామని అయితే ఎక్కాను. ఆ పక్కన అయితే మాకు పికాక్స్ అవి కూడా చాలా కనిపించినాయి. కానీ ఆగాం, కానీ అది అసలు పరిగెత్తుతూనే ఉన్నది. వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఆగలేదు. అదైతేని పికాక్స్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి. డేట్స్ కూడా కనిపించాయి మాకైతేని ఈ మార్గ మధ్యంలో. మనమైతే వ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్తే మనకి వ్యూ అన్నది కనిపిస్తుంది. ఫారెస్ట్ వ్యూ అంతా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పైన కనిపిస్తున్నారు కదా జనాలు, మనం అయితే అక్కడికైతే ఎక్కాల్సి ఉంటుంది. సో మేమైతే కార్ పార్క్ చేసాం. కార్ పార్కింగ్ 50 రూపీస్ తీసుకున్నారు. అండ్ ట్రెక్కింగ్ కూడా ఈచ్ పర్సన్కి ఒక 50 రూపీస్ చొప్పున అయితే తీసుకున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నారు. కాస్త ముందుకు వెళ్ళగానే నందీశ్వరుడు అయితే మనకు దర్శనం ఇచ్చాడు. ఆ తర్వాత ఇదైతే కొత్తగా కట్టిన నందీశ్వరుడు అనుకుంటాను. అండ్ పక్కన అయితే శివలింగం అయితే ఒకటి ఉన్నది. బాగా పాతబడిపోయింది ఇది, అప్పట్లో పురాతనమైనది ఉంటుంది. ఈ పక్కన అయితే చిన్న మునీశ్వరుడిది అయితే ఉన్నది. చిన్న ఇలాగా టెంపుల్లా కట్టినట్టయితే చిన్నదండి. ఆ పైన కూడా శివుడిది అయితే మనకైతే దర్శనం ఇచ్చింది. నందీశ్వరుడు అయితే నేను అలా తీసాను. వెనక ట్రెక్కింగ్ చేస్తున్నారు కదా, అదైతే మనకు కనిపిస్తుంది. మేమైతే ఇంకైతే ఎదరికైతే వెళ్ళిపోయాం. అండ్ అక్కడ జాంకాయలు, స్వీట్ కార్న్స్ అవి అమ్ముతున్నారు. సో మేమైతే అక్కడ అమ్ముతున్న జాంకాయ తీసుకుని తింటా అలా ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ అయితే నేనైతే అలా పైకి నడుచుకుంటూ వెళ్ళాను. సో వీడియో అయితే కొంచెం తిప్పి చూడండి. ట్రెక్కింగ్ అయితే చేయాలి కంపల్సరీ. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నడాల్సి ఉంటుంది. సో కొంచెం ఆవేశం కూడా వస్తుంది. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది, అదిరిపోతుంది వ్యూ అయితేనే. ఒకసారి ఫోన్ అయితే రొటేట్ చేసి వ్యూని అయితే చూడండి. నేనైతే చూపిస్తున్నాను ఇలా వ్యూ అయితేనే. ఇంకా కొంచెం పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ట్రెక్కింగ్ పిల్లలతో వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడ్డారు ఇలాగా ఇక్కడికి వెళ్ళడం అయితేనే. మేమైతే అలా పైకి వెళ్ళాం. అండ్ అక్కడ నుంచి అయితే వ్యూ చూపిస్తాను చూడండి. ఫొటోస్ అవి అయితే బాగా వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. మార్నింగ్ టైంలో కన్నా ఈవినింగ్ టైం వెళ్తేనే 4:30 ఆ టైంకి వెళ్తే చాలా బాగుంటుంది వ్యూ. అండ్ ఎండ కూడా ఉండదు. లాస్ట్ టైం మా వాళ్ళు అయితే మార్నింగ్ వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డారు. వ్యూ కన్నా వాళ్ళు పైకి ఎక్కడానికి అయ్యి ట్రెక్కింగ్ చేయాలి కదా, ఎండలో చాలా ఇబ్బంది అయితే పడ్డారు. ఈవినింగ్ టైం అయితే చాలా బాగున్నది. చూస్తున్నారు కదా నేచర్ అయ్యి ఎలా ఉన్నదో, గాలి అయ్యి ఎలా వేస్తుందో. ఆ వ్యూ అయితే అదిరిపోయింది. నాకైతే ఒకసారి అలా వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి అయితే గ్రీనరీ అయితే చాలా బాగున్నది. అండ్ అక్కడైతే ఫారెస్ట్ ఏరియా కాబట్టి సో చాలామంది రీల్స్ కూడా చేస్తున్నారు అక్కడైతే, నా పక్కన నుంచి ఉన్న వాళ్ళు అయితేనే. అండ్ వర్షం వచ్చేలాగే ఉన్నది. మేమైతే రెయిన్ వస్తుందని అనుకున్నాం. కొన్ని రెయిన్ వచ్చినా కానీ పైకి ఎక్కడం అయితే ఇబ్బంది అవుతుంది అనిపించింది. ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాం. మేము అయితే 5 మెంబర్స్ అయితే వెళ్ళాం. కానీ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది అన్నారు, కానీ చిన్నదే ఉంది. జస్ట్ అట్లా ఏదో వాటర్ వస్తుంది. సో ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి అట్లా వాటర్ వస్తుంది, కానీ పెద్ద వాటర్ ఫాల్ ఏం లేదు. జస్ట్ ఇదే వాటర్ జస్ట్ కిందకి వెళ్తుంది అంతే. మాకైతే వాటర్ ఫాల్ అంతేం నచ్చలేదు, కానీ వ్యూని అయితే మేము అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ వాటర్ అయితే చూస్తున్నారు కదా, జస్ట్ అట్లా వెళ్తుంది, సీపేజ్ అయ్యి వెళ్తున్నట్టు. అండ్ నేనైతే ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మేమైతే పైకి వెళ్ళాలి. కొంచెం అడవిలోంచి వెళ్ళినట్టయితే ఉంది, కానీ ఆ వాటర్ సీపేజ్ వల్ల అవి అయితే జారుతుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎవరైనా వెళ్తే కనుక. అలా కింద నుంచి అయితే మేము అలా పైకి అయితే వచ్చాము ట్రెక్కింగ్ చేస్తూ. సో ఇలా అయితే మట్టికి కొంచెం రెయిన్ వచ్చినట్టున్నది. సో మట్టిగానే అట్లాగా సీపేజ్ అయితే
అలా అయితే ఉన్నాయి. సో మేమైతే అలా నడుచుకుంటే అడవిలోంచి అయితే వెళ్ళిపోయాం. ఇంత దట్టమైన క్రూర ముఖాలు ఉండే అడవి. పైకి వెళ్ళేంతసేపు ఎలా ఉంటుందో ఏంటో అని ఆతృతగా ఉంటుంది కదా. సో మేమైతే అలాగే నడుచుకుంటూ వెళ్ళాం అడవిలోంచి అయితేనే. సో అలా చాలాసేపు అయితే నడాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా నాకు చెమటలు ఎలా పట్టేసి నేను నడిచి ఆవేశంతో కూడుకున్న సాహసోపేత ట్రెక్కింగ్ ఇది. అప్పటికే చినుకులు అయితే స్టార్ట్ అయింది. ఒక్కసారి చినుకులు వచ్చినాయి అంటే ఇంకా మట్టిలో మేమైతే కిందకి వెళ్ళడం కావాలి. మేము అయితే అలా వ్యూ కోసం అయితే పైకి అయితే అలా ఎక్కాము. వ్యూ అంతా పైనుంచి అయితే కనిపిస్తుంది మనకి. కింద నుంచి చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎంత బాగుందో. నేచర్ అయితే పచ్చగా సూపర్. అండ్ చినుకులు కూడా వచ్చాయి. సో చినుకులు కనిపిస్తున్నట్టున్నాయి కదా మీకు. ఆ చినుకులకి అండ్ గాలికి మాకైతే ఆ ట్రిప్ అయితే వర్త్ అనిపించింది. అలా చూస్తూ ఉండిపోయాం ఆ వెదర్ని, ఆ గ్రీనరీ అయ్యి. అండ్ ఈ స్టెప్స్ కింద ఉన్నాయి. పైన నుంచోవచ్చు అండ్ పైన కూడా ఇంకొకటి ఉంది, కింద కూడా ఒకటి ఉన్నది. సో పైన కొంతమంది నుంచున్నారు, కింద అయితే కొంతమంది నుంచున్నాం. సో మేమైతే అలా చూస్తున్నారు కదా ఇదే వెదర్. అండ్ ఇదే ఆ ట్రెక్కింగ్ చేసి ఇంత పైకి వచ్చి ఈ వ్యూ కోసం అయితే పైకి వచ్చాం. ఇలా అయితే అడవి ఉన్నది. సో మాకైతే అడవి కోళ్ళు కూడా కనిపించాయి అక్కడైతేనే. అదైతే వీడియో తీసి లోపలనే వెళ్ళిపోయినాయి అయితే. ఇదైతే పైనుంచి వ్యూ అయితే కనిపిస్తుంది కదా. ఇదైతే బాగా పైన. కింద అయితే ఇందాక చూపించింది ఇదైతే బాగా పైన. చూస్తున్నారు కదా మన హీరో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. డూ లైక్, షేర్.